గోధుమ గింజ ఒక విత్తనం ఒక చోట భూమిలో పడింది అనుకో, అది చచ్చిపోయింది అనుకో, అది మరలా మొలకెత్తేటప్పుడు చాలా గింజలను తీసుకుని బయటకు వస్తుంది. అదే కనుక చచ్చిపోకపోతే ఒక్క గింజగానే ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్క గింజగానే ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్క గింజగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఫలించాలంటే అదేం కావాలి? చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే అర్థం ఏంటి? లోకరీత్యా చచ్చిపోవాలి, పాపములో చచ్చిపోవాలి, వ్యసనములో చచ్చిపోవాలి, లోకాచారాల్లో చచ్చిపోవాలి, లోక సాంప్రదాయాల్లో చచ్చిపోవాలి. లోకములో ఉన్నటువంటి ప్రతి విషయంలో చచ్చిన వ్యక్తిగా నీవు జీవించగలిగితే, అర్థమవుతుందా? అప్పుడు నీవు దేవునిలో బ్రతకగలుగుతావు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఒక గింజగా ఉంటా